వార్ 2 ట్రైలర్ రివ్యూ. పాపం మా పచ్చ తమ్ముళ్ళు, ఎర్ర తమ్ముళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్నా ముందు వీళ్ళే వెయిట్ చేస్తున్నారు వార్ 2 ట్రైలర్ చూడాలని. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ లక్ష్యం ఒకటే, ఎన్టీఆర్ని ట్రోల్ చేయాలి. మా లోకేష్ అన్న మళ్ళీ వీడు ఎక్కడ రాజకీయాల్లోకి వచ్చేస్తాడు, వీడిని తొక్కాలని ఎన్టీఆర్ వార్ 2 ట్రైలర్ దగ్గరుండి చూశాడు. ఏమన్నా తప్పులు చేస్తాడా మన పచ్చ మీడియాతో ట్రోల్ చేయిద్దామని. మా పవన్ అన్న కూడా ట్రైలర్ చూశాడు. ఎందుకంటే విఎఫ్ఎక్స్లో ఏమన్నా తేడా వస్తే మన జన సైనికులకి చెప్పి ట్రోల్ చేయిద్దామని. ఎందుకంటే హరిహర వీరమల్లు విఎఫ్ఎక్స్ అట్టర్ ఫ్లాప్ అయింది కదా, అందుకే దీంట్లో ఎన్టీఆర్ ఏమన్నా చిక్కితే ఎన్టీఆర్ మీద తోసేద్దాం, మన హరిహర వీరమల్లుకి పాజిటివ్ అవుద్దని పవన్ అన్న కూడా ట్రై చేశాడు. పవన్ అన్నకి లోకేష్ అన్నకి ఇద్దరికి ఈసారి ఎన్టీఆర్ ఛాన్స్ ఇవ్వలేదు ట్రోల్ చేయడానికి. ఇక రివ్యూలోకి పోతే వార్ 2 టీజర్ అప్పుడు హృతిక్ రోషన్ ముందు ఎన్టీఆర్ తేలిపోయాడు అన్నారు. కొంచెం ఎన్టీఆర్ కన్నా హృతిక్ రోషన్కే ఎక్కువ ఎలివేషన్స్ ఇచ్చారు. కానీ ఈసారి ట్రైలర్లో మాత్రం ఇద్దరికి పోటీగా ఎలివేషన్స్ ఇచ్చారు. ఫస్ట్ హృతిక్ రోషన్ వుల్ఫ్ సీన్ అంటే హరిహర వీరమల్లో ఉన్న పవన్ కళ్యాణ్ వుల్ఫ్ సీన్ కాదు, అది కామెడీ. ఇక్కడ వార్ 2లో వుల్ఫ్ సీన్ యాక్షన్. దానికి దీనికి అస్సలు పోల్చకండి. నెక్స్ట్ ఎన్టీఆర్ 6 ప్యాక్ అరవింద్ సమేత మళ్ళీ రిపీట్ అవుతుంది అంటున్నారు ఫ్యాన్స్ మాత్రం ఆ సీన్ కి ఫుల్ ఖుష్ అయిపోయి ఉన్నారు. యాక్షన్ సీన్స్ మాత్రం ఈసారి భారీగానే ప్లాన్ చేసినట్టున్నారు. మొత్తం విధ్వంసం లాగుంది. గన్ సీన్స్, ట్రైన్ సీన్స్, కార్ సీన్స్, బోట్ సీన్స్, జెట్ సీన్స్ మొత్తం సూపర్ గా ఉన్నాయి. హృతిక్ రోషన్ కి కియారా అద్వానీని పేరు చేసినట్టున్నారు. కానీ ఎన్టీఆర్కి ఇంకా పేరు ఎవరో రివీల్ చేయలేదు. కానీ టీజర్లో లాగే ఈసారి కూడా లాస్ట్ సెకండ్లో కియారా అద్వానీ వచ్చి క్రెడిట్ అంతా కొట్టేసింది.